తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర వెంకయ్య, నరసయ్య అనే ఇద్దరు పని వాళ్ళు ఉండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామున కోడి కూయగానే నిద్రలేచేవాడు. తనతో పాటే వెంకయ్యను, నరసయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు. బద్ధకస్తులైన వెంకయ్య, నరసయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరి మంచం మీద హాయిగా పడుకున్నా ఆయనకు అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తుందా అని అనుకునేవాళ్ళు ఇద్దరు. కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్లే ఇలా జరుగుతోందని అనుకున్నారు. అందుకే ఆయన దగ్గర కోడిని ఎవరు చూడకుండా తీసుకెళ్లి చంపేశారు. తర్వాత రోజు కోడి కూయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు వెంకయ్య, నరసయ్యలు పొద్దెక్కేదాకా గుర్రు పెట్టి నిద్రపోయారు. కానీ తానిలా నిద్ర లేవడం వల్ల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని, పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారు పడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు. తెల్లవారిపోతోందనే అనుకుని పని వాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు. తర్వాత నుంచి ఆయనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే ఇద్దరిని లేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వెంకయ్య, నరసయ్య కోడి ఉంటే కనీసం రోజు ఒకే సమయానికి నిద్రలేచేవాళ్లమని, ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తమ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని బాధపడ్డారు. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.